గ్రామం కమ్మెట, మండల్ చేవెళ్ళ, రంగారెడ్డి డిస్టిక్. ఈ బెడ్ పైన ఉన్న మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. హెచ్పి గ్యాస్లో పనిచేస్తుండే. సడన్గా బైక్ స్కిడ్ అయి పడిపోయి బ్రెయిన్ సర్జరీ అయింది. అపోలో హాస్పిటల్లో 4 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాము. అద్దెకర పొలం ఉంటే అమ్మేసి 50 లక్షల వరకు పెట్టినాం. ఇంకా మా దగ్గర ఏం లేదు. ఉన్న పరంగా ఇల్లు కూడా లేదు మాకు. ఇక్కడ శంకర్పల్లి శోభ హాస్పిటల్లో చిన్న రూమ్ ఇచ్చిండ్రు, రెంటుకున్నాము. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. వీళ్ళు కూడా ఖాళీ చేయమని చెప్తున్నారు. మాకు ఇంకా ఏం తోయాలో తెలియక ప్రభుత్వం సాయం కోసం టీవీ ఛానల్ వారిని సంప్రదించాము. ఇప్పుడైనా కొంచెం ప్రభుత్వం మా బాధ విని మాకేమన్నా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. 2 అబ్బాయిలు నాకు. ఒక అబ్బాయి 2nd ఇయర్ కంప్లీట్ అయింది. ఈ చిన్న అబ్బాయి 8th క్లాస్. వాళ్ళిద్దరు స్టడీ కూడా మానేపించినాం. వాళ్ళ ఫీజులు కట్టలేని పరిస్థితి, ఇప్పుడు తిని ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. మాకేమన్నా హెల్ప్ చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాళ్ళు చేతులు అతనికి ఏం పని చేయలేదు. మొత్తం బెడ్కే పరిమితం అయి ఉన్నాడు 2 సంవత్సరాల నుంచి. ఒక చూపు మాత్రమే, అంత ట్యూబ్ నుంచి అతనికి ఏమన్నా ప్రభుత్వం హెల్ప్ చేయమని, ప్రభుత్వమే కాదు ఇంకా ఎవరైనా సరే మా పరిస్థితి చూసి కొంచెమైనా జాలి కలిగి మాకేమన్నా సాయం చేయమని కోరుకుంటున్నాము. మా ఆయన ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఈయనకి రోజు ఫిజియోథెరపీ చేయించమని డాక్టర్స్ చెప్పారు. కానీ మేమున్న పొజిషన్లో ఇప్పుడు డబ్బులు లేక ఫిజియోథెరపీ కూడా చేపిస్తలేము. ఎవరైనా సరే ఆర్థిక సాయం చేస్తే ఆయనకు డైలీ ఫిజియోథెరపీ చేపిస్తాము. చేపిస్తే కొంచెం క్యూర్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. చేపించకపోతే ఇళ్ళనే ఉంటాడు, బెడ్ పైనే ఉంటాడు అని చెప్పిండ్రు. అందుకని మీరు కొంచెం దయచేసి మాకు ఆర్థిక సాయం చేయగలరు. చేయాలనుకుంటే మా ఫోన్ నంబర్కి సాయం చేయాలనుకున్న వారి నంబర్కి సాయం చేయండి. 9390562808 మా ఫోన్ నంబర్. 9390562808.